గిలెన్ బ్యారీ సిండ్రోమ్ అనే కండిషను చేతుల కాళ్ళలో నర్వ్స్ ఎఫెక్ట్ అవడంతో మొదలు మెల్లమెల్లగా ఫస్ట్ పాదాల్లో తిమ్ముళ్ళు వీక్నెస్తో మొదలై పైకి వెళ్ళి కింద కూర్చోవడం పైకి లేసేదానికి ఇబ్బంది, మెట్లకి దిగేదానికి ఇబ్బంది, అలాగే చేతులతోని ఏదైనా పని చేద్దామంటే కూడా పట్టుకోలేకపోవడము, చేతులు పైకెత్తి పని చేయలేకపోవడం అనేది స్టార్ట్ అయ్యి ఆ తర్వాత నెమ్మదిగా బ్రీతింగ్ మసిల్స్ కూడా ఎఫెక్ట్ అయ్యి పేషెంట్కి రెస్పిరేటరీ ఫెయిల్యూర్ వచ్చి కొన్ని సందర్భాల్లో ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ వల్ల హార్ట్ సంబంధించిన రిథమ్ అబ్నార్మాలిటీస్ కానీ హార్ట్ పంపింగ్ కానీ ఎఫెక్ట్ అయ్యి కూడా ఈ వచ్చే జబ్బుని గిలెన్ బ్యారీ సిండ్రోమ్ అంటాం. దీంట్లో ఒక 60% మందిలో రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఒక 3 నుంచి 4 వారాలు ముందు వచ్చి ఉంటుంది. అలాగే 20-30% మందిలో జిఐ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే కంఫెలోబాక్టర్ జెజుని ఇన్ఫెక్షన్ అనేది హీల్ అయిపోయిన తర్వాత 2-3 వారాలు గ్యాప్ తర్వాత వచ్చే కండిషన్ ఇది. అలాగే ఒక 10% మంది దీంట్లో కార్డియాక్ అరెస్టు, రెస్పిరేటరీ ఫెయిల్యూర్ వల్ల మరణించడం కూడా జరుగుతుంటుంది. ఈ గిలెన్ బ్యారీ సిండ్రోమ్ అనే కండిషన్కి ముందుగానే గుర్తించి తిమ్ముర్లు వచ్చి వీక్నెస్ కాలు వరకే పరిమితం ఉన్న స్టేజ్లో కనుక హాస్పిటల్కి రాగలిగితే కొన్ని టెస్టులు చేయడం జరుగుతుంది. నర్వ్ కనెక్షన్ స్టడీస్ అనే టెస్ట్తో పాటు అవసరం పడినప్పుడు నడుములోకి వెళ్ళి నీరు తీసి సిఎస్ఎఫ్ అనాలిసిస్ అనే టెస్ట్ చేసి దాంట్లో ఉన్న కొన్ని పారామీటర్స్ మీద ఈ జబ్బును గుర్తించి ఈ టెస్టులు ఎంత ముఖ్యమో మన క్లినికల్ ఎగ్జామినేషన్ అంత ముఖ్యం. కొన్ని సందర్భాల టెస్ట్ నార్మల్ వచ్చి కూడా మనకి ఎగ్జామినేషన్ ఫైండింగ్స్లో రిఫ్లెక్సెస్ తగ్గిపోవటం కానీ వీక్నెస్ ఉన్న ప్యాటర్న్ బట్టి చూసి దాన్ని డయాగ్నోస్ చేసి ఒకటి ఇంట్రావెనస్ ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ ఉంటుంది, అది 5 days కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. అది బాడీ వెయిట్ ప్రకారం ఇస్తాము. అలాగే ప్లాస్మా ఫెరిసిస్ అనే రెండో రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. దీంట్లో ప్లాస్మా ఫెరిసిస్ అనే డయాలసిస్ లాంటి మెషిన్ కనెక్ట్ చేసి పేషెంట్లో ఉన్న ప్లాస్మా తీసి వేరేలో ప్లాస్మా కానీ ఆల్బుమిన్ కానీ ఎక్కించడం జరుగుతుంది. తద్వారా మన బ్లడ్లో ఏవైతే యాంటీబాడీస్ బ్యాక్టీరియా దూరం చేసేదానికి ఫామ్ అయి ఉంటాయో యాంటీబాడీస్ ఎలాగైతే నర్వ్స్ డ్యామేజ్ చేస్తున్నాయో మనం ఈ థెరపీస్ ద్వారా యాంటీబాడీస్ని ఐదర్ బ్లాక్ అనే చేస్తాం లేకపోతే ప్లాస్మాఫెరిస్లో తీయనని తీస్తాం. కాబట్టి ఫర్దర్గా వీక్నెస్ పెరిగేదాన్ని మనం నివారించుకోవచ్చు. ఆ మిగిలిపోయిన వీక్నెస్ ఏదైతే ఉంటుందో అది మెయిన్గా ఫిజియోథెరపీ చేసుకుంటూ మెల్లగా కొన్ని వారాల్లో నెలల్లో కొద్ది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కాబట్టి ఎంత తొందరగా మనం ట్రీట్మెంట్ చేయగలిగితే మంచి ఇంప్రూవ్మెంటు, కంప్లీట్ ఇంప్రూవ్మెంటు 1-2 నెలల్లో కనిపించవచ్చు.